హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే సెకండ్ ఫేజ్ అయితే నిన్నటితో అయిపోయింది. అయితే థర్డ్ ఫేజ్ ఉంటుందా? సో థర్డ్ ఫేజ్ కోసం ఈ లాస్ట్ ఛాన్స్ అంటున్నారు ఏంటి? ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్‌గా డీటెయిల్‌గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థర్డ్ ఫేజ్ సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకిక్కడ చూసుకుంటే థర్డ్ ఫేజ్ నిన్నటితో అయితే అయిపోయింది. అయితే ఇక్కడ ఫార్మ్స్ అన్నీ చూడండి అక్కడ కూడా మొత్తం అయితే తీసేశారు. బట్ ఇక్కడ చూడండి ఇంకా ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా స్పాట్ అడ్మిషన్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. సో, అదైతే మొన్నటి నుంచి అయితే స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు ఇక్కడ థర్డ్ ఫేజ్ అసలు ఉంటుందా లేదా? స్పెషల్ ఫేజ్ కింద కండక్ట్ చేస్తాం అంటున్నారు కదా! అది ఎంతవరకు నిజం? సో, కండక్ట్ చేసే ఛాన్స్ ఉందా అంటే ఉంది. బట్ మీ యొక్క సపోర్ట్‌తోనే అవుతుంది అది కూడాని. ఎందుకంటే మనకి ఇక్కడ మొత్తంగా చూసుకుంటే 19,000 సీట్లు దగ్గరగా అయితే ఉన్నాయి. సో, ఈ విధంగా చూసుకొని మీరు కరెక్ట్‌గా లోకేష్ గారినైతే అడిగితే మాత్రం ఖచ్చితంగా అయితే మనకి థర్డ్ ఫేజ్ కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. బట్ 100% చెప్పలేము. బట్ మీరైతే సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇదైతే అవుతుంది. అయితే చాలామంది ఎలాగా రిక్వెస్ట్ చేయాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో, ఇప్పుడేంటంటే సో, మీరిక్కడ చూడండి. ఇది ట్విట్టర్ అనమాట. సో, ట్విట్టర్‌లో ఇక్కడ చూడండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది. సో, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ పోస్ట్ అయితే ఉంది చూడండి. సో, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే ట్యాగ్ చేయవలసి ఉంటుంది. సో, ముందుగా చూసుకుంటే ఇక్కడ నారా లోకేష్ గారని టైప్ టైప్ చేయండి. అంటే ఇక్కడ చూడండి. సో, ఇక్కడ చూడండి ఫస్ట్‌లో అయితే వస్తే వెరిఫై టిక్ మార్క్ అయితే ఉంటుంది. అక్కడ ట్యాగ్ చేసి అక్కడ మీరేం చేయాలంటే వి వాంట్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఇక్కడ పెట్టిన తర్వాత ప్లీజ్ కండక్ట్ యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ అని టైప్ చేయండి. సో, టైప్ చేసిన తర్వాత కింద ఏం చేస్తారంటే హ్యాష్‌ట్యాగ్ ఏపీ ఎంసెట్ 2020 సారీ 2024 థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అని చెప్పేసి పెట్టండి. సో, ఈ విధంగా ఉంటుంది. వచ్చిన తర్వాత మీరిక్కడ పోస్ట్ చేస్తే నారా లోకేష్ గారికైతే రీచ్ అవుతుంది. సో, అప్పుడు మీకేంటంటే సో, థర్డ్ ఫేజ్ అనేది మనకి తొందరగా కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో, నేను చేశాను. సో, మీరు కూడా ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా థర్డ్ ఫేజ్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. చాలామంది కామెంట్ చేస్తున్నారు థర్డ్ ఫేజ్ సంబంధించి. దగ్గరగా అయితే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మాక్సిమం థర్డ్ ఫేజ్ కావాలని చెప్పేసి అంటున్నారు. సో, అందుకోసమే మీకోసం మీరు చేసుకోవాలి తప్పదు. ఏంటంటే థర్డ్ ఫేజ్ కావాలనుకుంటే మాత్రం అందరూ కూడా ఇలాగ ట్వీట్స్ అయితే చేయండి. ఖచ్చితంగా మనకి థర్డ్ ఫేజ్ అయితే ఉండే ఛాన్స్ అన్నీ ఉన్నాయి. చాలామంది కామెంట్ కూడా చేశారు. అన్న నువ్వు చెప్తుంది బాగుంది. బట్ ట్విట్టర్ అకౌంట్ లేదని చెప్పి చాలామంది అడిగారు. సో, ట్విట్టర్ లేకపోతే క్రియేట్ చేసుకోండి. ఇన్‌కేస్ అలా కాకపోయినా గానీ మీ యొక్క ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఈ విధంగా చేయండి అని చెప్పండి. ఖచ్చితంగా మన రెస్పాండ్ అయితే వస్తది. తద్వారా మనకు థర్డ్ ఫేజ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో, ఇదే లాస్ట్ ఛాన్స్ ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఒకవేళ ఇన్‌కేస్ స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ గాని రిలీజ్ చేస్తే మాత్రం థర్డ్ ఫేజ్ అయితే ఉండదు. సో, అది దృష్టిలో పెట్టుకొని మాక్సిమం వీలైనంత త్వరగా కూడా అందరూ కూడా ఈ వీడియో షేర్ చేసి పోనీ వీడియో కాకపోయినా అందరికి ఇలా చేయమని చెప్పండి. తద్వారా మీకు యూజ్ అవుతది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.